ముందుగా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. అందరూ ఈ పండుగ మంచిగా చేసుకోవాలి. అందరూ బాగుండాలి. అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు మా ఇంట్లో పూజా విధానం అంతా ఎలా చేసుకున్నాను ఏంటనేది చిన్న బ్లాగ్ అయితే తీసానండి. అందరూ చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉన్నది మీరైతే కామెంట్ చేయండి. మీ ఇంట్లో శ్రీరామనవమి ఎలా చేసుకున్నారు? మా ఇంట్లో అయితే పొద్దున్నే లేసి అయితే నేనైతే ఇంకా వంట కూడా స్టార్ట్ చేయలేదండి. ముందైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను. పూజ చేసుకుని గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడైతే వంట చేసుకోవాలి. నేను గుమ్మానికి ముగ్గులు మామూలుగా డిజైన్తో వేసుకున్నానండి. కానీ రోజు పూజ చేసుకునేటప్పుడు ఇవి నేను పసుపు రాసినట్టు ఉండట్లేదు, కుంకుమ బొట్లు పెట్టినట్టు ఉండట్లేదు. ఓన్లీ ముగ్గు మాత్రమే కొంచెం నీట్గా కనిపిస్తుంది. మనకి గుమ్మానికి డిజైన్స్ వేయించుకోకుండా ఉంటే మనకు నచ్చినట్టు ముగ్గుతో వేసుకోవచ్చు కదండి. ఇంక ఈరోజు అయితే గుమ్మానికి పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. మా వారిని పూలు తీసుకురమ్మన్నాను. ఈరోజు అయితే చామంతిలు చాలా తీసుకొచ్చారు, గులాబీలు చామంతిలు కూడా. ఇంకా మా గౌరీ దగ్గర అయితే పాలు ఇవ్వట్లేదు, మా గౌరీ సూడిది కదా. ఇంకా కొన్ని అయితే ఆవు పాలు తెప్పించుకున్నాను నేను పూజ కోసం అని చెప్పి. గుళ్ళో కూడా పూజ ఉంది, అందుకే ఇంట్లో పూజ మాత్రం కొంచెం సింపుల్గా చేసేసుకున్నానండి. కొంచెం పానకం కలిపాను, సలివిడి వడపప్పు కొంచెం చేసుకున్నాను. ఆవు పాలు తెప్పించి కొంచెం నైవేద్యం చేసుకున్నానండి. ఈరోజు నాకు మా లక్కీ కూడా కాసేపు హెల్ప్ చేసిందండి. నేనైతే పూజ పనులు అవి చేసుకుంటుంటే మా లక్కీ అయితే పిల్లలకి టిఫిన్ చేసేసింది, ఇంకా వంట చేసింది. నాకు పూజ అవడమే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ ఊళ్ళో మాకు రామాలయం ఉంది, అలాగే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. అక్కడికి వెళ్ళి అయితే ఈరోజు పూజ చేయించుకుందాం అనుకున్నాము. మా వారైతే అరటిపళ్ళు తమలపాకులు అవి తీసుకురావడానికి అయితే వెళ్ళారు. అవి తెచ్చిన తర్వాత తమలపాకులు కూడా దండలు గుచ్చుకోవాలి. ఇంకా అరటిపళ్ళు అయితే 2 గుళ్ళల్లో ఇచ్చేసి పూజ చేయించుకుందాం అనుకున్నాము. అమ్మ నీకు లేట్ అవుతుంది కదా, సరే నేను వంట చేసేస్తానని చెప్పేసి మా లక్కీ అయితే ఈరోజు వంట చేసేసింది. నేనైతే పూజ పని కంప్లీట్ చేసుకున్నానండి. అయితే నిన్న ఇంకా కొంచెం చేసుకుంటే కొంచెం త్వరగా అయ్యేది. నిన్న నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా నిన్నైతే ఫోటోలు అవి క్లీన్ చేసుకోలేదు, అన్నీ ఈరోజే చేసుకున్నాను. ఫోటోలు క్లీన్ చేసుకుని ఇంట్లో మాపేసుకుని ఇవన్నీ చేసుకోవటం ఇవాళ నాకు ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. నేను మొన్న శివరాత్రికి చిన్న శివలింగం తెచ్చుకున్నానండి. శివలింగం ఇంట్లో ఉండొచ్చో లేదో తెలియదు, నాకైతే ఇష్టం ఉండి తెచ్చుకుని చిన్న శివలింగం పెట్టుకుని నేను డైలీ అయితే ఆయనకి కొంచెమైనా నీళ్ళతో అభిషేకం చేసుకుంటున్నానండి. కొంతమంది అడిగాను, శివలింగం ఇంట్లో ఉండొచ్చు అన్నారు. అందుకనే కొంచెం చిన్నదే తెచ్చుకున్నానండి, పట్టి శివలింగం. ఇంట్లో నేను డైలీ పూజ చేసుకుంటాను కాబట్టి ఉండొచ్చు అన్నారండి. అయితే డైలీ పూజ చేసుకునే వాళ్ళకైతే ఉండొచ్చు, కానీ ఎప్పుడన్నా చేసుకునే వాళ్ళకైతే సోమవారికి మనం రోజు నీళ్ళతో కొంచెమైనా అభిషేకం చేసుకోవాలంట. నాకు కుదిరినంత వరకు నేను చేసుకుంటానండి, లేదంటే మా వారైనా పూజ చేసుకుంటారు. అందుకనే చెప్పి నేనైతే చిన్న శివలింగం తెచ్చుకున్నాను. చెట్టి మామిడాకులు ఉన్నాయి కదా, కొన్ని అయితే కోసుకున్నానండి. ఇంక ఈరోజు ఊళ్ళో వాళ్ళకు కూడా చాలా వరకు మామిడాకులు కోసేయాల్సి వచ్చింది. అంటే మాకు దగ్గరలో మామిడి చెట్టు లేదు, ఇంకా మా ఇంటి దగ్గర మామిడి చెట్టు ఉండటం ఇంకా వచ్చిన వాళ్ళకి మనం కాదు అనలేం కదా. వచ్చిన వాళ్ళకి అందరికి మామిడాకులు కోసేయడం ఇంకా లేట్ అయిపోయింది నాకు. మొన్న ఉగాది రోజు కూడా అదే పరిస్థితి అండి. వచ్చిన వాళ్ళకి మామిడికాయలు పండగ కదా, మామిడికాయ కావాలన్నారు. మామిడికాయ కోసేయటం, మామిడి మండలు కోసేయటం, ఇంకా అదే లేట్ అయిపోతుంది. ఈరోజు కూడా అదే పని అయ్యిందండి నాకు. వాళ్ళకి మామిడి మండలు కోసిచ్చి నేను పూజ చేసుకునేటప్పటికి ఇంకా నాకు లేట్ అయిపోయింది. మా పూజ గది అయితే చిన్నదేనండి, అంటే కొంచెం పెద్దగా చేయించుకుందాం అనుకున్నా కానీ ఇక్కడ ప్లేస్ లేదు, అందుకే చిన్నగా వచ్చింది ప్లేసు. ఇంకా సర్లే, ఇంకా నెక్స్ట్ టైం మనకి మంచిగా ఇల్లు కట్టుకున్నప్పుడు అప్పుడు ఇంకొంచెం పెద్దగా చేయించుకుందాం అని చెప్పేసి చిన్నగా పూజ గది వచ్చిందండి మాకు. ఎక్కువ ఫోటోలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. ఏమైనా ప్రసాదాలు చేసి పెట్టుకోవాలన్నా సరే మళ్ళీ కింద నేను ఒక పీట వేసుకుని ఆ పీట మీద ప్రసాదాలు పెట్టుకోవాల్సి వస్తుంది. పూజ చేసుకో ఒక మనిషికి ఇద్దరికైతే బాగానే ఉంటుంది, కానీ ఎక్కువ కూర్చోవడానికి కుదరదు ఇక్కడ. మా ఊర్లో చాలామంది భద్రాచలం వెళ్ళారండి. వాళ్ళతో పాటు వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంటి దగ్గర గేదెల పాలు ఎవరు తీసేవాళ్ళు లేరని చెప్పేసి ఈ సంవత్సరం అయితే మేము వెళ్ళలేదు. చాలా సంవత్సరాలు అవుతుంది మేము భద్రాచలం వెళ్ళి. ఈ సంవత్సరం వెళ్దాము అనుకున్నాము కానీ కుదరలేదండి. పాలు ఇచ్చేది గేదెలు ఉన్నాయి, ఇంకెవరు తీసేవాళ్ళు లేరని చెప్పేసి ఇంక ఈ సంవత్సరానికి అయితే పోస్ట్ పోన్ చేసుకున్నాము. ఎక్కువ శాతం మా వారైతే శివలింగానికి విభూతి, నీళ్ళు, అభిషేకం అన్నీ చేస్తారండి. నేను ఫ్రైడే, సాటర్డే అలాగే నాకు ఎప్పుడు వీలు కుదిరితే అప్పుడు నేను కూడా చేసుకుంటాను. కానీ శివలింగం ఉండొచ్చో ఉండకూడదు అనేది ఒక్క డౌట్ అండి. చాలా వరకు ఉండొచ్చు అన్నారని చెప్పి ధైర్యంగా తీసుకున్నాను. కానీ నేను శివలింగం తెచ్చుకున్నాక కూడా నాకు బాగానే అనిపించింది, ఏమి ఇబ్బంది ఏమి లేదు.
మా ఇంట్లో పూజా విధానం, మా గౌరీ దగ్గర పూజా విధానం, మా ఇంటి దగ్గరలోనే గుడి ఉందండి. రాములవారి గుడి ఉంది, అలాగే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. ఈరోజైతే అక్కడ చిన్న బ్లాగ్ తీశాను. ఎలా ఉందో మీరు చూసైతే నాకు సపోర్ట్ చేయండి. మా వారైతే పక్క ఊరికి అరటిపళ్ళు, అలాగే తమలపాకులు, ఇంక ఇంట్లో కావాల్సినవి అన్నీ తీసుకొచ్చారు. నేనైతే ఈలో పూజ చేసుకున్నాను కదా, ఇంకా దేవుడి దగ్గర అయితే కొన్ని పళ్ళు నైవేద్యాలు అయితే చేసుకున్నాను. ఇంకా పల్లెటూర్లు అంటే తెలిసిందే కదండి, మనకి ఏం కావాలన్నా అన్నీ దొరుకుతాయి, మనం వెళ్ళి కోసుకొచ్చుకోవడమే. ఇంకా మన ఇంటి దగ్గర అరటి చెట్లు అన్నీ ఉన్నాయి, కానీ అరటికాయలు అయితే రెడీగా లేవు. కానీ ఇంకా ఆకులు, మామిడి తోరణాలు, మనకి ఇంట్లో పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి మనకి. పల్లెటూరు అంటే తెలిసిందే కదా. ఈరోజైతే నేను అరటిపళ్ళును, పరవన్నం, పానకం, సలివిడి, వడపప్పు చేసుకున్నానండి. ఇంకా గుళ్ళోకి అయితే పులిహోర, చక్కెర పొంగలి, ఇవి ఇంకా వేరే ప్రసాదాలు అయితే చేసాము. ఇంక ఈయన పూజ చేయడానికి రమ్మంటే నేను ఇంక రెడీ అవ్వలేదు కదా, మీరు చేసేసేయి, మళ్ళీ గుడికి వెళ్ళటం లేట్ అవుద్ది అని చెప్పారండి. ఇంక నేనైతే ఇంట్లో పూజ అయితే ఈరోజు నేనే చేసేసాను. మామూలుగా అయితే అన్నీ రెడీ చేసి పెడతాను. ఇంక ఈయన స్నానం చేసి వచ్చి ఇంట్లో దీపారాజన అయితే ఈయనే చేసుకుంటారు. ఈరోజు అయితే ఇంక బయటికి వెళ్ళి అరటిగెళ్ళు అవి తీసుకురావడం లేట్ అయింది కదా, ఇంకా నన్ను చేసేయమన్నారు. నేనే పూజ చేసేసాను ఇంట్లో. మీ ఊరు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు? మీ ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు? మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. నేను ఎలా మీతో షేర్ చేసుకుంటున్నానో మీరు కూడా నాతో అలా షేర్ చేసుకొని కమెంట్ రూపంలో చెప్పండి. దసరా టైంలో కొన్ని ఫొటోస్ అయితే తెచ్చుకున్నాను కదండి, ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే ఇంకా దాసేసాను. అమ్మవారి ఫోటో, సుబ్రహ్మణ్య స్వామి ఫోటో, ఇంకా చాలా ఉన్నాయి ఫోటోలు. దసరా టైంలో నేను అమ్మవారి మాలేసుకున్నప్పుడు తెచ్చిన ఫొటోస్ అన్నీ పెట్టడానికి ప్లేస్ లేక ఇంకా అవి కొన్ని అయితే దాసేసాను. ఇంకా నాకు కావాల్సిన అవసరం ఉన్నాయి మాత్రమే ఇంకా గుళ్ళో పెట్టాను. అంటే అక్కడ పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పి నేను ఇంట్లో పూజ చేసుకున్న ప్రతిసారి కూడా మా గౌరీకి కూడా పూజ చేస్తానండి. ఇంకా నేను ప్రసాదాలు ఏం తీసుకురాలేదు, పూజ పళ్ళెం పట్టుకొచ్చాను. పసుపు కుంకుమలో ప్రసాదాలు కలిసిపోతాయని పసుపు కుంకుమ పూలు మాత్రమే తెచ్చాను. అవి తినటానికే తెచ్చానని చెప్పి మా గౌరీ పూజ చేయనీకోకుండా పూలు కూడా పెట్టమంటుంది. సర్లే అని చెప్పి కొన్ని గులాబీ పూలు అయితే పెట్టాను, 2 తింది. ఇంక అప్పుడు నన్ను సైలెంట్గా పూజ చేసుకొని ఇచ్చింది. ఇంక ఇప్పుడైతే కొంచెం పరవన్నం అవి తీసుకొచ్చి పెట్టాలి. అరటిపళ్ళు, పరవన్నం, బెల్లం పెడతానండి ఎక్కువ. ఇంకా మా వారు పిల్లలు అయితే తమలపాకుల దండలు అయితే గుచ్చేసారండి. ఈ లోపు నాకు పూజ కంప్లీట్ చేసుకున్నాను. మా లక్కీ ఏమో వంట చేసేసింది. ఈరోజైతే నాకు చాలామంది హెల్ప్ చేశారు మా ఇంట్లో. ఇంకా మా అబ్బాయి, మా వారైతే తమలపాకులన్నీ దండ గుచ్చేశారు. తమలపాకుల దండ మాత్రం ఆంజనేయ స్వామి గుళ్ళో ఆంజనేయ స్వామికి వేద్దామని చెప్పేసి తమలపాకులు అయితే దండ గుచ్చుకున్నాము. ఇంకా గుడికి అయితే బయలుదేరామండి. గెలలు పెద్ద పెద్ద గెలలు కదా, చాలా బరువు ఉన్నాయి. ఇంక మా వారు పట్టుకోవడానికి కూడా చాలా కష్టం అయిపోయింది. ఇంకా దండలు, అరటిపళ్ళు, ఇంట్లో పూజ సామాను, చేసుకున్న ప్రసాదాలు అన్నీ కూడా పట్టుకుని గుడికి అయితే బయలుదేరాము. మా ఇంటి దగ్గరలోనే గుడి కూడా. ఇంకొకసారి వీడియోలో మా ఊరు మొత్తం ఒక వీడియోలో లాంగ్ వీడియో కూడా తీసి చూపిస్తానండి. ఇది వచ్చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి అండి. సోమవారికి అయితే తమలపాకులు దండ వేసుకున్నాము, అలాగే చామంతిలు, గులాబీ పూలు దండ కూడా తీసుకున్నాము. ఇక్కడ వీళ్ళందరూ ఇంకా మా వాళ్ళేనండి, చుట్టుపక్కల అందరూ గుడికి అయితే వచ్చాము. ఇంకా గుళ్ళో ప్రసాదాల కోసం అని చెప్పేసి పానకం అయితే కలుపుతున్నామండి. మా వారు నేను కలుపుతుంటే ఇంకా మా వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. మేము కూడా వస్తాం వీడియోలో. కానీ ఇంతకుముందు వీడియో తీస్తుంటే మేము దిగం అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పిన్ని మమ్మల్ని కూడా తీయండి వీడియో అని అందరూ కూడా వీడియోలోకి వచ్చి చాలామంది సహకరించారండి. నా పక్కన ఉన్నది మా బావగారు వాళ్ళ అమ్మాయి అండి. తను కూడా ఈరోజైతే వాళ్ళ అత్తగారి ఇంటికాడ నుంచి గుడికైనా వచ్చింది. ఇంక అందరం కలిసి పానకం అయితే తిప్పేసాము. పండగ వాతావరణం అంటే ఇంతే కదండి. ఇంకా పానకం తిప్పడం అయిపోయింది, స్వామివారికి నైవేద్యం కూడా పెట్టేసాము. ఇంకా మేమైతే టేస్ట్ చేసాము ఎలా ఉన్నది. ఇక్కడ వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారంటే ఫస్ట్ నేనే టేస్ట్ చేశానండి పానకం ఎలా ఉంది ఏంటనేది. ఇంకా ప్రసాదాలు అయితే వచ్చిన వాళ్ళకి అందరికీ పెడదామని చెప్పేసి వేరే గిన్నెల్లోకి అయితే నేనైతే తోడేశాను. ఏమేమి ప్రసాదాలు అంటే చక్కెర పొంగల్ చేసామండి, పులిహోర చేసాము, అలాగే కొన్ని ఆవు పాలు తీసుకుని పరవన్నం కూడా చేసాము. ఇంకా శనగలు, అరటిపళ్ళు, వారి దగ్గర కొన్ని ఫ్రూట్స్ అయితే పెట్టాము. ఇంక ఫ్రూట్స్ అన్నీ కూడా అందరికి పెట్టడానికి అవ్వదని చెప్పేసి ఇంక చక్కెర పొంగలి, పులిహోర, అరటిపళ్ళు, శనగలు మాత్రం వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పెట్టామండి. ఈరోజైతే మా గుడి దగ్గర చాలా హ్యాపీగా జరిగిందండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎలా ఉంది కామెంట్ చేయండి.